గైస్ ప్యాంట్ కటింగ్ విషయంలోకి వచ్చేసరికి కిస్తా రౌండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని మీద బేస్ అయ్యి మిగతా కటింగ్ అంతా ఉంటుంది. 2 ఫార్ములాలు చెప్పడం అయితే జరిగింది. కిస్తాని తీసుకొచ్చి దాంట్లో 5 తీసేసి 5 తీసేసి దాన్ని 2 భాగాలు చేసి అందులో ఒక భాగం వేస్తాం. ఇంకొకటి వచ్చేసి కిస్తాని తీసుకొని దాన్ని 3 భాగాలు చేసి ఆ ఒక భాగానికి వచ్చేసి 1 ఇంచ్ కలుపుతాం. అది రెండో ఫార్ములా. ఇవన్నీ బేస్ చేసుకొని కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. అందుకని ముందు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవిప్రకాష్, యువర్ వాచింగ్ దిక్స్తా టైలర్ టిప్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీకు కనిపిస్తుంది కదా, ఆ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే రావడం జరుగుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, తీసుకున్న ప్యాంట్ వచ్చేసి ఈ ప్యాంట్ తాలూకా అంచులు ఉన్నాయి కదా, అంచులు 2 మన వైపుకి వచ్చేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మీరు చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ లైక్ చేయడం ద్వారా నేను ఎంతో మోటివేషన్గా ఫీల్ అయ్యి మీకోసం మరిన్ని వీడియోస్ తెచ్చే అవకాశం మీరు నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు కావాలి కనుక నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. రైట్ యాంగిల్ కోసం ఈ చార్ట్ పెట్టేసి అంచుల వైపు అది సమానంగా పెట్టి కింద ఒక లైన్ గీసేసుకున్నాను. చాలా క్లియర్గా అర్థమయ్యే ప్రయత్నం అయితే నేను చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఆల్రెడీ నేను చాలా వరకు కుదించేసాను వీడియోని. ఈ కింద నుంచి 2 ఇంచ్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్ స్కేల్తో మార్క్ చేసుకోవాలి. మనం ప్యాంట్ కట్ చేసుకోవడానికి ఈ 2 స్కేల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్యాంట్ కర్వ్ షేపు, నెక్స్ట్ వచ్చి ఇంకోటి స్ట్రైట్. ఇప్పుడు ప్యాంట్ లెంత్ వచ్చేసి 39. ఈ కింద ఫోల్డింగ్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ 39 ఎగ్జాక్ట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు పైన బ్యాండ్ వచ్చేసి 1.5 వస్తుంది కాబట్టి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఆ రిమైనింగ్ ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం ఉంటుంది. పైన 1.5 బ్యాండ్ వస్తుంది కాబట్టి సరిపోద్ది. ముడుకు దగ్గర నీ లెంత్ కోసం 39లో సగం చేస్తాం. 19.5 19.5 39లో సగం. ఇప్పుడు కిస్తా రౌండ్ ఫార్ములాస్ చూద్దాం. 2 ఫార్ములాస్. కిస్తా రౌండ్ వచ్చేసి 24. ఇది 24లో 5 తీసేస్తాం. 24లో 5 తీసేస్తే 19 వస్తుంది. 19 2 భాగాలు చేస్తే 9.5. ఇది ఒక ఫార్ములా, ఇది ఓల్డ్ ఫార్ములా. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసింది 24 వస్తుంది కదా, ఈ 24 డివైడెడ్ బై 3 దీన్ని 3తో డివైడ్ చేసి వచ్చిన అది ఉంటుంది కదా 3 8 24 3 8 24 ప్లస్ 1 ఇంచ్, దానికి 1 ఇంచ్ పైన మైనస్ చేస్తున్నాం కదా 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం 9. ఇది ఒక ఫార్ములా. ఇలా కిస్తా కొంచెం లూజ్ కావాలన్నారు కాబట్టి నేను 5 ఫార్ములాని ఫిక్స్ అయిపోతున్నాను. ఇప్పుడు 9.5 దగ్గర ఒక లైన్ గీసాను. అదే కొంచెం స్కేల్ టేప్ ముందుకు జరిపి యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కూడా నీ లెంత్ వచ్చేసి 19.5, కిస్తా డౌన్ వచ్చేసి 9.5, పైన వచ్చేసి 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆటోమేటిక్గా ఇవన్నీ స్కేల్తో లైన్ గీసేసుకుందాం. ఆటోమేటిక్గా పొట్ట షేప్ని బట్టి మన జిప్పర్ సైడ్ ఉంది కదా, జిప్పర్ సైడ్ ఒక 1 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి. ఇటువైపు జిప్ వస్తుంది కాబట్టి ఇటువైపు నేను పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ 1/2 ఇంచ్ క్వార్టర్లెస్ పావు తక్కువ, అదే 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ అది పొట్ట సైజుని బట్టి డౌన్ చేసుకోవాలి. అలా ఒక్కటి స్ట్రైట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది టై లూజ్. టై లూజ్ వచ్చేసి 25, దాన్ని 2 భాగాలు చేసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 12.5.
ఇక్కడ అంచు తీసేస్తాం కాబట్టి అంచు దగ్గర వదిలేసి 12.5 వేసేసాను. 12.5లో సగం 6.5. ఇప్పుడు టోటల్ పార్ట్ సెంటరింగ్ కోసం ఇది యూజ్ అవుద్ది. 6.5 ఎంత వచ్చిందో ఇక్కడ అంచుని బేస్ చేసుకుంటే 7 వచ్చింది. ఆ 7 7 7 అలా కింద వరకు వేసేసుకుందాం. పార్ట్ సెంటరింగ్ కోసం వేసేసుకున్నాం కదా. స్ట్రైట్ స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇక్కడ అన్నీ ముడుకు లూజ్ వచ్చేసి 19, 19.5. 19ని 2 భాగాలు చేద్దాం. ఇక్కడ కింద లూజ్ వచ్చేసి 13, బాటమ్ లూజ్ 13. ఇప్పుడు ముడుకు దగ్గర చూస్తే 19 వచ్చింది కాబట్టి దాన్ని 9.5 కావాలి కాబట్టి 2 భాగాలు చేస్తే 9.5. దాన్ని ఈ పార్ట్ సెంటర్ ఉందా, సెంటర్ నుంచి డివైడ్ చేయాలి కాబట్టి 9.5ని సగం చేస్తే పావు తక్కువ 5, ఇటు పావు తక్కువ 5, అటు పావు తక్కువ 5. సెంటర్ నుంచి ఇంకా అక్కడి నుంచి పావు తక్కువ 5, ఇటు పావు తక్కువ 5, 9.5 వేసేసాం. ఇక్కడ 13ని 2 భాగాలు చేస్తే 6.5. 6.5 ఈ పార్ట్లో మళ్ళీ సెంటర్ చేస్తే 3.5, అటువైపు 3.5, ఇటువైపు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్యాంట్ షేప్ స్కేల్తో ఈ విధంగా షేప్ ఇచ్చేద్దాం. ఇక్కడ చేసాం కదా, ఈ విధంగా కట్ చేసేద్దాం. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక్కడ పైన వచ్చేసి షేప్ కోసం ఈ విధంగా షేప్ స్కేల్తో ఒక 1/2 ఇంచ్, పావు ఇంచు లోపలికి వచ్చేలాగా జస్ట్ ఇలా షేప్ ఇస్తాం. షేప్ ఇచ్చినాక ఇక్కడ పాకెట్ కోసం ఖర్చు వదిలేసి పాకెట్ కోసం 1.5, పాకెట్ డౌన్ కోసం 7 ఇంచెస్ వేసేసి పాకెట్ కోసం మార్క్ చేస్తాం. ఇప్పుడు నడుము వచ్చేసి 36 కాబట్టి 36ని 4 భాగాలు చేద్దాం. ఫ్రంట్ 2, బ్యాక్ 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది కాబట్టి 36/4 = 9. ఒక్కొక్క పార్ట్ 9 వచ్చేసింది. ఇక్కడికి ఇస్తా రౌండ్ దగ్గర నుంచి 1.5 వేస్తాము. 1.5 నుంచి పైకి ఒక మార్క్ వేసి ఆర్మ్ రౌండ్ ఇది కిస్తా రౌండ్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ పైన జిప్పర్ కోసం 1/4+2, పావు తక్కువ 2 అలాగే వేసేద్దాం. ఇప్పుడు అది కట్ చేసేసాం. ఇక్కడ జిప్ ఎక్కడికి వస్తుందో అక్కడ దగ్గర ఒక నాటు, పాకెట్స్ డాట్స్ కింద ఫోల్డింగ్ దగ్గర డాట్స్ ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చాలామంది, నేను ఫస్ట్ ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ అర్థం కాలేదని కూడా చాలామంది అడగడం జరిగింది. మీరందరికీ క్లియర్గా క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం మళ్ళీ వీడియో చేయడం జరిగింది. వీడియో చేసే ప్రయత్నంలో చాలా వీడియోలు చేశాను. వీడియో కట్ అయిపోవడం, ఏదో రాకపోవడం అలా జరిగింది. ఇప్పుడు టై తొడ లూజ్ దగ్గర వచ్చేసి ఆ పైన వేస్తే సేమ్ తొడ దగ్గర టైట్గా పట్టేయడం అయితే జరుగుతుంది. తొడ లూజ్ కోసం ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకొని ఇప్పుడు మాటల్లో మీకు చెప్పడం మర్చిపోయిన పార్ట్ ఫస్ట్ దీనికి సెంటర్ చేసుకున్నాం కదా, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఈ పార్ట్కి ఆ పార్ట్ సెంటర్ ఉందా లేదా చూసుకున్నాం. ఇక్కడ పైన సరిపెట్టేసుకొని ఈ పైన మార్కింగ్కి అలా స్ట్రైట్ లైన్స్ గీసేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి. 25 కదా. ఇప్పుడు ఈ పార్ట్కి అటువైపు ఖర్చు, ఇటువైపు ఖర్చు మార్క్ చేసుకుందాం. స్టిచ్ అక్కడికి వస్తుంది కాబట్టి 11.5 వచ్చింది. 11.5 కదా. ఇప్పుడు అదే కుట్టు దగ్గరికి 25 ఎక్కడ వస్తుంది ఇక్కడ పెట్టి 11.5 దగ్గర నుంచి అటువైపు ఖర్చు కోసం ఇటు కూడా అంతే, ఎంత వచ్చిందో అలా పెట్టుకొని 19 రావాలి కాబట్టి ఆ 19 ఇక్కడ పెట్టేసి ఆ ఎంత రిమైనింగ్ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకున్నాం. కింద వచ్చేసి 13 కాబట్టి అటువైపు కుట్టు కోసం ఇటువైపు కుట్టు కోసం వదిలేస్తే ఎంత పావు తక్కువ 6 వచ్చింది. పావు తక్కువ 6 దగ్గర పట్టుకొని
అదే స్టిచ్ దగ్గర 13 పెట్టి ఆ పావు తక్కువ 6 దగ్గర నుంచి మనకి ఎంత కావాలి ఏ విధంగా మార్క్ వేసేసుకున్నాం. అక్కడి నుంచి మార్క్ చేసేసుకున్నాం. ఇంకా అర్థం కాలేదు అంటే మళ్ళొక్కసారి స్లోగా ఇంకొక వీడియో చేసి మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎక్కడ మీకు అర్థం కాకపోయినా ప్రతిదీ నేను చేస్తాను. ఇప్పుడు సీట్ రౌండ్, ఇది సీట్ పట్టేయకుండా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. సీట్ రౌండ్ వచ్చేసి 40. ఈ సీట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేయాలి. 10 వస్తుంది కదా, దానికి 1 ఇంచ్ కలపాలి, అప్పుడు 11. అక్కడి నుంచి సీట్ రౌండ్ 11 వేసేసుకున్నాం. 11 వేసేసుకొని ఇక్కడ పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ రైస్ చేయాలి బయటికి. ఎందుకు అంటే ఇక్కడ పార్ట్ దగ్గర కొంచెం లూజ్ రావాలి కాబట్టి సీట్ దగ్గర పార్ట్ ఒక 1 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ బయటికి రైస్ చేసి అక్కడి నుంచి మార్క్ చేసుకొని 9 ఇంచులు నడుము 4వ భాగం 9, ఖర్చు కోసము మధ్యలో డాట్ కోసం 1, వెనకాల ఖర్చు కోసం ఇంచున్నర. ఇక్కడ సీటు దగ్గర పెట్టాం కదా నాటు, ఆ నాటు దగ్గర నుంచి పైకి ఖర్చు లోపలికి ఉండిపోతుంది కదా, 1 ఇంచ్ బయటికి వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కిస్తా వచ్చేసి 24 రావాలి కదా, పైన 1 ఇంచున్నర, ఇటువైపు ఇంచున్నర అటువైపు ఇంచున్నర, 3 ఇంచెస్ బ్యాండ్ ఉండిపోద్ది కాబట్టి ఆ 3 ఇంచెస్ మైనస్ చేసేస్తే ఇక్కడికి పావు తక్కువ 12 వచ్చింది కదా. పావు తక్కువ 12 మళ్ళీ బ్యాక్ దగ్గరికి వెళ్ళాలి. అదే పావు తక్కువ 12 అక్కడ పెట్టేసి ఈ విధంగా పెడితే కరెక్ట్గా 24 ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫటాఫట్ కట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో. మళ్ళీ ఇలాంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ అట్రాక్టివ్ వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను నెక్స్ట్ ఏ వీడియోస్ మీకు చేయాలి కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో చాలామంది అడుగుతున్నారు, చేసే అవకాశం దొరకట్లేదు. వీడియో అయితే ఎడిటింగ్లో ఉంది, నెక్స్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, అంతవరకు బై బై. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇక్కడ ఇలా నాట్స్ పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. నా ఛానల్ చూస్తూ ఉండండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. ఓకేనా, బై బై.